ఇదే కామాఖ్య అమ్మవారి దేవస్థానం. కామాఖ్య అమ్మవారి దేవస్థానం ఎంట్రన్స్ అండి ఇది. ఇటు నుంచే మనం దర్శనానికి వెళ్ళాలి. లోపల ఉన్న జనాన్ని అందరికీ చూపిస్తున్నాను. ఎలా ఉన్నారో చూడండి జనం. పూర్తిగా నిండిపోయింది దర్శనము. ఇక్కడ పంతులు వీళ్ళంతా పాండాలు అంటారు. ఇదే అమ్మవారి మెయిన్ టెంపుల్. గుడి చుట్టూ ఇలా ప్రాంగణం ఉంటుందండి. దర్శనం వచ్చేసరికి 5 to 6 hours పడుతుందని, ఒక్కొక్కళ్ళు ఒక రోజు కూడా పడుతుందని చెప్తున్నారు. మా వాళ్ళు కొంతమంది దర్శనానికి వెళ్ళారండి. 500 రూపాయల టికెట్ తీసుకుని వెళ్ళటం జరిగింది. గొర్రెల్ని బలిస్తారంటండి. కొంతమంది ఏం చేస్తారంటే బలివ్వకుండా అమ్మవారి సన్నిధిలో వదిలేస్తారంట. అమ్మవారి గుడి ముందు ఇట్లా సింహాలు 2 ఉంటాయండి ఎంట్రన్స్లో. మా దర్శనం ఇంకా అవ్వలేదు. మా బ్యాచ్ వాళ్ళు కొంత వెళ్ళటం జరిగింది. మీకు చెప్పాను కదా, కొంతమంది బలిస్తారని, కొంతమంది అమ్మవారికి సమర్పించినట్టు ఇక్కడే వదిలేస్తారని. ఇక్కడ మీరు ఎన్ని గొర్రెలు ఉన్నాయో, మేకలు, గొర్రెలు, అలాంటి వాటిని, పామురాళ్ళు, వీళ్ళన్నిటిని ఇక్కడ వదిలేస్తారంటండి అమ్మవారికి సమర్పించినట్టు. ఇవి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయంట. దర్శనానికి కూర్చున్నారండి. ఈ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు ఉన్నాడండి. ఇక్కడ అందరూ స్వామివారితో మొక్కులు తీర్చుకుంటూ ఆయన దర్శించుకుంటున్నారు. ఇది అమ్మవారి మెయిన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్కి దగ్గరగా చక్కటి మూర్తులండి. గాయత్రి మాత, थोड़े से उड़ाते हैं तो मनोकामना पूरी होती है। ऐसे बोलने में तो अपन मंत्र के लिए मनोकामना करके उड़ा देते हैं। మీకు ఇందాక చెప్పాను కదండి, పావురాలు కూడా కొని ఏదైనా మనం కోరిక అనుకుని అది తీరిపోతే ఇట్లా వదిలేస్తారని. ఇక్కడ తను చూసారా, 2 పావురాలు జోడాలను తీసుకొని అక్కడ డబ్బులు ఇచ్చి తీసుకొని వాటిని అమ్మవారికి సమర్పించినట్లుగా వదిలేస్తున్నారు. చూడండి, మీరు చక్కగా వదిలేయడం అవన్నీ చూడొచ్చు మీరు. అలా వదిలేశారు. అట్లాగే అన్నీ కొంతమంది బలి ఇవ్వడం జరుగుతుంది, కొంతమంది వదిలేయటం చేస్తూ ఉంటారు. ఇక్కడ దీపారాధన చేసుకునే ప్లేస్ అండి. సపరేట్గా అమ్మవారి గుడి ప్రాంగణంలో ఒక పక్కగా ఈ దీపారాధనలన్నీ చేసుకుంటానికి వీలుగా ఒక దీపారాధన స్టాండ్లన్నీ ఏర్పాటు చేసేసి పెట్టారు. చక్కగా అక్కడి నుంచి చూస్తే మనకి అమ్మవారి దేవస్థానం కనిపిస్తూ ఉంటుంది. ఆ గోపురానికే అమ్మవారికి దీపాన్ని సమర్పించినట్లుగా ఆ దీపారాధన చేసుకోవచ్చు మనము.
ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారు. ఇక్కడ చూసారా ఒక ఖడ్గం అంటారా, దాన్ని ఏమంటారో తెలియదు. ఇక్కడ బలి ఇచ్చినప్పుడు ఆ బలి ఇవ్వటానికి రెడీగా వాళ్ళు రెడీ చేస్తారంటండి. గొర్రెలు కానీ నల్ల దున్నపోతుల్ని ఎక్కువగా ఇక్కడ బలి ఇవ్వటం జరుగుతుందంటండి. అది వీడియో తీయటానికి లేదు, కానీ అవి చూడటానికి కూడా మన వల్ల కాదు. దానికి ఎలా పదును పెడుతున్నారో చూడండి. ఆ కత్తికి ఖడ్గానికి అలా వాటితో ఒక్క ఏటండి. వాటిని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ముందే చక్కగా అక్కడ పెడతారండి ఆ తలకాయల్ని. నేను అది కూడా చూశాను. అసలు అవి చూసేసరికి చాలా భయం వేసింది. కానీ అది మొక్కంటండి, అలా తీర్చుకుంటారట. అలా మేకలని, దున్నపోతుల్ని, నల్ల దున్నపోతుల్ని అట్లాంటివి వాటికి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుందండి. ఆ నెత్తుర్ని ఒక దాంట్లో పోసి అమ్మవారి సమర్పిస్తారండి. అట్లాగే ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మేకలు తలకాయలు మాత్రం ఉండవండి, శరీరం మాత్రమే ఉంటుంది. ఆ తలకాయని తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడంలో అక్కడ పెట్టేస్తారు. అవి కూడా మీరు చూడొచ్చు. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అండి. ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిన ప్రదేశము. ఇది సౌభాగ్య కుండం అంటండి. అమ్మవారి గుడి వెనక పాటలో ఇలా సరస్సులాగా ఉంది. ఈ సరస్సులో చాలామంది స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారంట. ఇది సౌభాగ్య కుండ్. ఈ మెట్లన్నీ దిగి కిందకి వెళ్తే సౌభాగ్య కుండ ఉంటుందండి. ఆ కుండలో స్నానం చేస్తారంట. ఇక్కడనండి బలిపీఠ. ఇది మీకు ముందే చెప్పాను కదా, మార్నింగ్ అది మీకు చూపించాను. ఆ బలి ఈ ప్లేస్లోనే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది, మేకల్ని వాటిని. ఇది చిన్నది, అలాగే అటు పక్కది పెద్దది, రెండు ఉన్నాయండి. అది సాయంత్రం అవ్వంగానే మొత్తం అదంతా శుభ్రం చేసేసి చక్కగా దీపారాధన చేసేస్తారంట. మార్నింగ్ పూట అయితే అసలు మనకి ఇక్కడికి రావడానికి కూడా ఎలో లేదు. మేము రాత్రి వరకు అక్కడే ఉన్నామండి ఆ రోజు. అందువల్ల రాత్రిపూట నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ అంతా శుభ్రం చేసేసి దీపారాధన చేసి దీపారాధనలు పెట్టి ఉంటాయి. దీని ఎదురుగుండానే అమ్మవారి గుడి అండి. ఇందులోంచి ముఖ దర్శనం మాత్రమే ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే లోపల దర్శనం చూసుకోవాలి. ఇది రాత్రిపూట అండి, సుమారుగా 7 ఆ ప్రాంతంలో తీసిన వీడియో. నేను మార్నింగ్ తీసిన వీడియో మార్నింగ్ ఉంది, ఇది రాత్రిపూట తీసిన వీడియో అండి. పొద్దున్న నేను వీడియో తీసినప్పుడు అంత క్లారిటీగా రాలేదండి. ఇప్పుడు చూడండి మొత్తం అమ్మవార్లు. ఈయన శివయ్య, పంచముఖ శివ, నందీశ్వరుడు, పంచముఖాలతో ఉన్న శివయ్య. ఇది జగద్ధాత్రి అమ్మ. ఈవిడి పంచరుఖ రూపమే, సింహవాహిని. ఫోటో ఫుల్ కాదు. దేవుడు
అమ్మవారికి పూజ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి కామాఖ్య వచ్చి ఇలా ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అష్టాదశ శక్తి పీఠాల్లో మేము అన్ని చోట్ల శ్రీచక్రార్చన చండీ హోమం చేసుకుంటూనే ఉన్నాం కదండి. అందులో శ్రీచక్రార్చనలో భాగంగా సువాసిని పూజ జరుగుతుందండి. ఇది మేము ఒక హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్లో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లా ఉంది, దాంట్లో చేసుకుంటున్నామండి. శ్రీచక్రార్చన ఎట్ గౌహతి కామాఖ్య టెంపుల్. भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहमेतामुपस्तरणम् मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै मशूनां भूयासं प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाशिष्टं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवदीन्देवेभ्यो वाजबुद्ध्यागमं श्रोधेन्यां मनुष्येभ्यस्तम्मा देवता अवन्तु शोभायै विदरो न वदन्तु. ॐ शान्ति शान्ति शान्तिः. शन्नो देवीर् शन्नो वातः पवतां मातरिश्वासन्नस्तवतु सूर्यः धारशम्भवन्तरश्यगोरात्रिप्रतिधीतां शुभशानौव्युच्छुरसमादित्योदेवनः शिवानश्चन्द्रमा भवतुरेगा सरस्वती देव्यां सन्तोषी इडायैवास्तु शिवास्तु मध्वास्तु मन्तो भूयास्म मावास्तोष्टि स्म यवास्तु सुभूयाद्योस्मान्वेष्टिं च वयं विश्वः प्रतिष्ठावन्तो भूयास्म वा प्रतिष्ठाया शिल्पज्ञ प्रतिष्ठोस्मान्वेष्टिं च वयं विश्वः आवातवाहि भेषदं विवातवाहि यद्रपः त्वगुं हि विश्वभेषदो देवानां दूत ईयसे वायो वादो वादा सिन्धो रामरामतः दक्षं मे अन्य आवादपरान्यो वादयत्रपः यदतो वादते गृहे मृतस्य निधिरहितः ततो नो देहि जीवसे ततो नो देहि वेदुं ततो नो महावादभेदुं शुम्भोर्नो भूर्नो हृदे प्रणयोगो शिदारशिदो इन्द्रस्य गृहं कृत्वा प्रमध्ये सर्वस्याश्वः अस्मेव भो प्रमध्ये भुव प्रमध्ये सुम प्रमध्ये भूर्भुवस्सुम प्रमध्ये वायु प्रमध्ये तां देवतां प्रमध्ये स्मारमाघं प्रमध्ये प्रजापतेः ब्रह्मकोशं ब्रह्म प्रमध्य ओं प्रमध्ये अंतरिक्षं ऊर्ध्वं प्रहरते पर्वतास्यागातस्वस्त्यास्वस्ति भान्मयास्वस्त्यास्वस्ति भारतानि प्राणापानो मृत्युमादिष्टं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि दधां मयि प्रजां मयि सूर्यो दधातु प्रविरक्तप्रविवादमस्माभिषेकस्यासोमगेभे तन्नो मित्रः. श्री मसूः पूर्वाम्नाय श्रीगुरुपञ्जम्बा श्रीपादुकां पूजयामि नमः. ओम ऐं ह्रीं श्रीं ऐं ह्रीं सौः मदद्रवे कुबेर दक्षिणाम्नाय समयुज्ये श्रीभोगिञ्जम्बा श्रीपादुकां पूजयामि नमः. ओम असक्प्रेम असोम भगवतिम्बे असक्प्रेम कुब्जिगे असरां श्रीं उस्रुं अघोरे अघोरे अघोरं की छां श्रीं किनिकिनिचे असोम असक्प्रेम श्रीं ह्रीं ऐं समयुज्ये श्री कुब्जिकाम्बा श्रीपादुकां पूजयामि नमः. ओम ऐं ह्रीं श्रीं. ఇప్పుడు మీరు చూస్తుంది లలితా సహస్రనామంతో శ్రీచక్రార్చన పూజ జరుగుతున్నప్పుడు అందరం కూర్చుని ముత్తైదులంతా కూర్చుని ఇక్కడ శ్రీచక్రార్చన జరుగుతున్నప్పుడు కుంకుమ పూజ చేసుకుంటామండి లలితా సహస్రనామంతో. ఆ కార్యక్రమం ఇప్పుడు మీరు చూస్తున్నారు.
ఇది మా చండీ హోమం అండి. ఇది మేము శుక్రేశ్వర మహాదేవ్ అనే దేవస్థానంలో చండీ హోమం చేసుకోవడం జరిగింది. ఈ చండీ హోమానికి అనుకోని కారణాల వల్ల మేము హోమం చేయలేకపోయాము. అందువల్ల 2 రోజుల తర్వాత ఆ తల్లి దయ వల్ల కామైక్య దేవాలయంలోనే చండీ హోమం చేసుకున్నామండి. ఆ చండీ హోమానికి సంబంధించిన వీడియో మొత్తం మీరు ఇప్పుడు చూడొచ్చు. వైశ్వ ఉవాచ స్వాహా సమాధిర్న ఏవమేతిథా ప్రాహ్వాన స్మృత్యసంవద స్వాహా ఇంకరోమిన మధ్రాజోమనిష్ఠతామన స్వాహా ఏ సంకీర్తిస్నేహం ధనుభేంగామిన స్వాహా అతిస్వజనహార్తం చ హార్దితే శివమేవ మనః కిమే ధన్నాభిజానాభిజానన్ మహామదే స్వాహా యత్మేవ ప్రవణం చిత్తం యుగనేశ్వరువంధుగో తేషాం హృదయమే నిశ్వాస. दिग्विजयता सिद्ध्यर्थं मनोवांछा फलसिद्ध्यर्थं समस्त पाप निवृत्ति द्वारा मम सकल व्यापार अभिवृद्धि सिद्ध्यर्थं मम गृहे सकलैश्वर्य महालक्ष्मी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं कामाख्या देवी चरण सन्निधौ रामरूपिणी देवी प्रीत्यर्थं मार्कंडेय पुराण अंतर्गत सप्तशती हवनं ब्राह्मण सहायेन आचरिष्ये. అందరూ వినాయకుడి నమస్కారం చేసుకొని గణా सप्तहस्तस्य सप्तयत्वादिदेवजगः विवाद्रदन्नवनसुखादेन स्वेस्मिनः स्वाहामिदक्षध्वजं लोहिताक्षं सप्तादिदेवगामः मुखमासेन मेवध्यायेत् ददाशनो वैश्वानराय स्वाहा स्वधानमेधाय मेघवाहनारूढाय चक्रवधराय अग्निभट्टारकाय महापूर्णाहुतिमर्पय नमः स्वाहा. माता महारानी की माता महारानी की माता महारानी की हर नमस्करोमि पार्वती पतये हर हर महादेव हर. ओम बदार्थाय भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्र्यंबकाय क्रियात्रिकालाय कालाय रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. पार्वती मुख्यमंत्री
శ్రీచక్రార్చన అయిపోయిన తర్వాత అమ్మవారి అలంకరణ చూసారా ఎంత అందంగా ఉందో. మీకు చెప్పాను కదండి, నేను కామాఖ్య క్షేత్రంలోనే ఆవిడ సన్నిధిలోనే చండీ హోమం చేసుకున్నామని. ఆ చండీ హోమం సంబంధించిన క్లిప్పింగ్స్, అదేవిధంగా మేము చండీ హోమం చేసుకుంది శుక్రేశ్వర్ మహాదేవి దేవస్థానం అని చెప్పాను కదండి, ఆ దేవస్థానం యొక్క క్లిప్పింగ్స్ ఇవన్నీ. ఈయనేనండి శుక్రేశ్వర మహారాజు, ఆయనే పరంధాముడు, పరమశివుడు. చాలా పెద్ద శివలింగం అండి ఈ లింగం కూడా. అక్కడ ఇంకా విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నందీశ్వరుడు, ఇట్లా అమ్మవార్లు అన్ని విగ్రహాలు అక్కడ ఉన్నాయండి. చాలా బాగుందండి ఈ దేవస్థానం. నా వీడియో మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ట్రావెల్ విత్ శాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.